ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు యూరియా కొరత సృష్టించే వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక అనంతరం ఏపీ తెలంగాణ సరిహద్దులోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను పరిశీలించి ఎరువుల రవాణా తనిఖీలపై అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట తిరువూరు ఆర్డీఓ ఏ కుమార్, తహసీల్దార్ డి చంద్రమౌళి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మెయిన్లీ యూరియా అలాగే ఇతర ఎరువులు అందుబాటులో ఉండేది పర్యవేక్షిస్తున్నాము. ఎక్కడ కూడా కొరత లేదు. ఏపీఏఎంస్ యాప్ వచ్చిన తర్వాత రైతులందరికీ వాళ్లకు ఎంత యూరియా ఎలిజిబిలిటీ ఉన్నారు, వాళ్ళు ఎంత తీసుకోవచ్చు అనేది వాళ్ళ మొబైల్లోనే చూపిస్తూ ఉంది. ఎప్పుడైనా యూరియా కొనుక్కుంటే ఇంత యూరియా కొనుక్కున్నారు, ఇంకా ఇంత యూరియా మీరు కొనుక్కోవచ్చు అని మెసేజ్ కూడా డైరెక్ట్గా వాళ్ళ మొబైల్కి వెళ్తుంది. కాబట్టి మంచి కాన్ఫిడెన్స్ అందరిలో వచ్చింది. ఎక్కడ ఆందోళన లేదు, అందరూ హ్యాపీగా తీసుకెళ్తున్నారు. అందుబాటులో కూడా ఉంది సఫిషియెంట్ యూరియా కూడా వీక్లీ షెడ్యూల్ చేసుకున్నాము. ఇది ఒక అయితే ఈసారి సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల నీళ్లు తక్కువ ఉంటున్నాయి, వర్షాలు తక్కువ, బయటికి వెళ్ళిపోదు. కంపల్సరీగా అది మాయిశ్చర్ మెయింటైన్ అవుతుంది. దానివల్ల క్రాప్ వరకు ఎండపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈసారి సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఇలా వచ్చింది. అన్ని చోట చాలా అప్రమత్తంగా ఉన్నారు. మన జిల్లాలో కూడా అదే ప్రకారం కంటిన్యూ చేస్తున్నాము. ఏదైతే కెనాల్లో వస్తున్నాయి వాటర్, అక్కడ పులిచింతలో ఉంది కదా, కృష్ణావారేజ్ ఉంది కదా, అక్కడ నుంచి వస్తాను. ఇక్కడ నుంచి వచ్చే వాటర్ని తాగునీటికి కూడా యూజ్ చేసుకోవాలి మనము. ఇక్కడే కాకుండా కృష్ణా జిల్లా కూడా పంపించాల్సి ఉంటుంది. కాబట్టి వచ్చే వాటర్ తాగునీటికి సరిపోతుంది. అందుకే సాగునీటి వరకు దయచేసి ఈసారి ఎక్కువ నీళ్లు ఈ ఖరీఫ్ సీజన్ని ఎక్కడ ప్రాపర్గా మనం మానిటర్ చేసుకుంటూ ఎక్కడ ఈ నీళ్లు తగ్గినా కూడా ఏదైతే ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఎక్కడ రైతులకి నష్టం జరగకుండా, రైతుల్ని కాపాడుకోవడానికి, రైతుకి నష్టం జరగకుండా మంచిగా చూసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి